హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. రైతు సోదరులకైతే నమస్తే. మీరు చూస్తున్నారు వీజీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ విష్ణు నాయక్. రీసెంట్గా మనం మన తోటలో 10 మరియు 11 డోసులు అయితే స్ప్రే అయితే చేసుకున్నాము. దానికి సంబంధించిన వీడియో ఇది. యాక్చువల్లీ అప్పుడు వీడియో పెట్టడానికి మనకైతే కుదరలేదు, కొంచెం వేరే పనులు ఉండడం వల్ల. సో రీసెంట్గా మనం మందులు అయితే కొట్టుకున్నాము. దాని రివ్యూ అయితే ఇస్తున్నాము. అయితే మనం బజుకా అనే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా, అది కొట్టుకున్నాము. ఈ బజుకాలో ఫస్ట్ 2 గుడ్లు ఉంటాయి, ఒకటి ఆర్గానికా మరియు ఇంకోటి బజుకా. ఈ ఆర్గానికా అనేది మనకి ఫ్లవరింగ్ మరియు గ్రోత్కి పనిచేస్తుంది. మరియు ఈ బజుకా అనేది పూర్తిగా వైరస్ అయితే ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు ఆపుతుంది. మరియు పై ముడత కింద ముడత అనేది క్లియర్ చేస్తుంది దోమ కోసం. మరి ఇంకోటి మనం దాని కాంబినేషన్గా ఇది అగస్తా వాళ్ళది స్టఫ్, ఇది కూడా దోమ మందు. మన తోటలో అధికంగా దోమ ఉంది, అందుకే ఇది కూడా అడిషనల్గా మనం బజుగాలో అయితే కలుపుకుంటున్నాము. అయితే ఇది మందులు వాడిన తర్వాత కొంచెం మన ఏమంటారంటే ఇప్పుడు కొంచెం దోమ తగ్గినట్టు, కొంచెం కంట్రోల్ అయినట్టు అనిపించింది. అయితే ఈ మందులు ప్రజెంట్ బజుకా అనేది ట్రెండింగ్లో ఉంది, అందుకే తెచ్చి అయితే మనం స్ప్రే అయితే చేశాము. దీని తర్వాత ఇంకో డోసు కూడా వేశాము. ఆ వీడియో కూడా మన కంటిన్యూలో దీంట్లోనే ఉంటుంది, చూడండి అందరూ దయచేసి. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. సో ప్రజెంట్ మనం ఈ బజుకా అనేది స్ప్రే చేస్తున్నాం, ఎందుకంటే మన తోటలో రీసెంట్గా కొంచెం ప్రాబ్లం వచ్చింది. గుబ్బ ముడత అనేది బాగా వచ్చింది, మరియు దోమ పురుగు శాతం అధికంగా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల రైతులందరూ మన పత్తి చేనులు పత్తి తీస్తున్నారు, అందుకని మళ్ళీ అక్కడ పత్తిలో ఉన్న దోమ మొత్తం మన తోటలో అయితే వస్తుంది. దానివల్ల మొత్తం మనకి గుబ్బ ముడత అయితే వచ్చింది చాలా వరకు. అందుకని మనం ఈ బజుకా అనేది స్ప్రే చేస్తున్నాము. చూద్దాం ఈ పనితీరు ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలియదు. సో ప్రజెంట్ అయితే మనం ఈ మందులు అయితే స్ప్రే చేస్తున్నాము. దీని తర్వాత మనం ఇంకో మందులు అయితే తెచ్చుకొని స్ప్రే చేసాము రీసెంట్గా. అవి ఆ మందులు ఎందుకు స్ప్రే చేసామంటే, మనం రీసెంట్గా మన వాతావరణం అయితే బాగాలేదు, ఎందుకంటే మొత్తం మబ్బు పట్టి ఉంటుంది. మరియు ఇవి కొమ్మకుళ్ళు అయితే దానివల్ల కొమ్మకుళ్ళు వచ్చాయి. దానికోసం మనం ఈ మందులైతే మళ్ళీ తెచ్చి స్ప్రే చేసాము, ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేవట్లేదు. ఈ మబ్బు పట్టి రోజంతా కూల్గా వాతావరణం ఉంటుంది, ఇలా మంచు పడుతూ ఉంది. ఈ టైంలో మనకి కొమ్మకుళ్ళు అనేది అధికంగా వచ్చింది మన తోటలో అయితే ఒక సైడు. దానికోసమే ఇది ఇన్కోఫ్లో అనేది మందు అయితే తెచ్చాము, ఎందుకంటే మన తోటలో కొమ్మకుళ్ళతో పాటు పురుగు సమస్య కూడా ఉంది, అందుకే ఈ ఫ్లో అనే మందు కూడా తెచ్చాము. ఇది మనకి పురుగుకైతే పనిచేస్తుంది. తర్వాత కొన్ని ప్యాకెట్లు అయితే తెచ్చాము, అవి ఇది సైమోస్, ఇది కూడా మనకి కొమ్మకోళ్ళకి పనిచేస్తుంది. దీంతో పాటు ఇంకొక రకం ప్యాకెట్ అయితే తెచ్చాము, ఇది ప్లాంటోమైసిన్. ఇది కూడా మనకి ఇది కొంచెం ఆర్గానిక్ మందు. ఇది కూడా మన కొమ్మకోళ్ళు మరియు మనపై సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నారు, అందుకే ఈ 3 కాంబినేషన్స్ని కలుపుకుంటున్నాం మనం. రీసెంట్గా కలుపుకొని అయితే మనం స్ప్రే అయితే జరుగుతుంది మన తోటలో. ప్రజెంట్ మన వీడియోలన్నీ మనం స్ప్రే చేసేటప్పుడే అయితే అప్లోడ్ తీస్తూ ఉంటాను. మందు స్ప్రే చేసినప్పుడు ఆ మందులు చూపించుకుంటూ మనం తోటలో అయితే స్ప్రే చేస్తాము, ఎందుకంటే మందులో కూడా చూపించి స్ప్రేయింగ్ ఇంకో మందులు అయితే మేము చేయము. ఏ మందు యూజ్ చేస్తున్నామో అదే ఆ రోజే వీడియో అయితే తీసుకుంటాను. తర్వాత కొంచెం వెయిటింగ్ ఉంటుంది కదా, వెయిటింగ్ చేసుకొని మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అన్ని వీడియోలు ఇలాగే చేస్తూ ఉంటాను. ప్రజెంట్ రీసెంట్గా అయితే అప్లోడ్ లేట్ అయింది, మా చెల్లి పెళ్ళి ఉండడం వల్ల. దానివల్ల మన వీడియోలు అయితే పెట్టడం కుదరలేదు. అందుకే ఈ 2 డోసుల
వీడియోని అయితే ఒకసారి ఒక వీడియోలోనే పెట్టడం అయితే జరుగుతుంది. చూద్దాం. ప్రజెంట్ అయితే మన మిర్చి తోటలో ఈ మందులు అయితే స్ప్రే చేశాము. ఇవి ఎలా పనిచేస్తుందో చూడాలి. ఒక 2 డేస్లో రిజల్ట్ అయితే కనబడుతుందేమో. ఫస్ట్ కుప్ప మడుతుంది, దానికోసం బజుగా అయితే కొట్టాము. దాని రిజల్ట్ కొంచెం దోమ కొంచెం కంట్రోల్ అయినట్టు అనిపించింది. తర్వాత ఈ కొమ్మకుళ్ళు అయితే బాగా వచ్చింది మళ్ళీ రీసెంట్గా. అందుకోసమే దానికోసం ఈ మందు అయితే మనం స్ప్రే చేసాము. మళ్ళీ చూద్దాం ఎలా ఈ మందులు అయితే పనిచేస్తాయో. మిగతా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.